కోళ్ల దాణా ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పౌల్ట్రీ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కోళ్ల పెంపకంలో కీలకమైన సోయా ఫీడ్ ధర ఏకంగా 35 నుంచి 70% పెరిగిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని పౌల్ట్రీ వ్యాపారులు కోరుతున్నారు. ఫీడ్ ధరలను నియంత్రించడం సహా విదేశాల దిగుమతి చేసుకోవడానికి అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పౌల్ట్రీ రంగ సమస్యలపై సిఐఐ యానిమల్ అగ్రికల్చర్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ సురేష్ చిట్టూరితో ముఖాముఖి. వ్యవసాయ అనుబంధ పౌల్ట్రీ రంగం సంక్షోభంలోకి నెట్టేయబడుతుంది. అంతర్జాతీయ పరిణామాలు, ప్రత్యేకించి పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో సోయాబీన్, ఇతర ముడి సరుకుల ధరలు పెరిగాయి. ఫలితంగా ఉత్పాదకత వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా చిన్న సన్నకారు రైతులకి యోగ్యంగా ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క పరిశ్రమ అనేది మనుగడ ఇటీవల కాలంలో ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఇదే అంశంపై చర్చించేందుకు మనతో సిఐఐ యానిమల్ అగ్రికల్చర్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ చిట్టూరి సురేష్ రాయుడు గారు ఉన్నారు మనతోని. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ ఇక్కడ తాజా పరిస్థితులు ఏంటి? ఎందుకు పరిశ్రమ సంక్షోభం వైపు వెళ్తుంది? ఈ ముడి సరుకు ధరలు పెరగడానికి గల కారణాలు ఏంటి? మాకు సోయా ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇదండి. ప్రోటీన్ కోసం కోళ్ళకి సోయా దగ్గర ఒక 25% 30% వరకు అది వెళ్తుంది. సో అదేమవుతుందంటే మాకు ప్రొడక్షన్ ఇప్పుడు కంట్రీలో సీడ్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోయిందండి. తగ్గిపోతాం కదా, అవసరం కొద్దీ పెరగలేదు. మీకు 2 నెలల క్రితం వరకు 30-35 వేలు ఉన్న సోయా డిఓసి ఇప్పుడు 70 వేలు అయిపోయింది. మీకు గుర్తుందో లేదో, కొన్ని సంవత్సరాల క్రితం 1,00,000 అయింది. ఇది మళ్ళీ ఆ సూచనలోకి వెళ్తుంది. ఎందుకంటే క్రాప్ ఇది ఒకసారి వస్తుందండి. సెప్టెంబర్ ఆ టైంకి, అక్టోబర్ ఆ టైంకి ఒక క్రాప్ వస్తుంది. సంవత్సరం కంతా అదే నడవాలి. ఇప్పుడు ఏంటంటే సీడ్ దొరుకుతులేదు అసలు. సో బాగా షార్టేజ్ ఉంది. గతంలో ఇలాగ అయినప్పుడల్లా గవర్నమెంట్ కొంచెం మాకు ఇంపోర్ట్ చేసుకుంటానికి టెంపరీగా పర్మిషన్ ఇచ్చేవారు. మేము ఇప్పుడు పర్మనెంట్ గా ఓపెన్ చేయమని అంటలేదండి, కానీ టెంపరీగా ఓపెన్ చేయమని. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మీకు మొన్నటి వరకు 90 రూపాయలు కేజీ ప్రొడక్షన్ కాస్ట్ ఉన్నది ఆల్రెడీ 110 అయిపోయింది. ఆక్వా వాళ్ళకి ఇంకా కష్టంగా ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఫీడ్ రేట్ పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. సో అది అలా చేస్తే ఎక్స్పోర్ట్ కూడా వాళ్ళకి కాంపిటేటివ్నెస్ ఉండకపోవచ్చు. అంటే సాధారణంగా ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగానే ఉంది. ఎందుకు అకస్మాత్తుగా ఈ యొక్క ధరలు పెరిగే కారణాలు ఏంటి? మీరేం విశ్లేషిస్తున్నారు? అంటే ఇదంటే సప్లై డిమాండ్ అండి. ఏంటంటే ఇప్పుడు సోయా మా ఇండస్ట్రీ పెరుగుతున్నంత ఫాస్ట్ గా పెరగలేదు. గత 2-3 సంవత్సరాలుగా కొంచెం డీడీజీఎస్, అదే ఎథనాల్ వల్ల, దీనివల్ల డీడీజీఎస్ వస్తుందండి. అంటే ఎథనాల్ తీసిన తర్వాత మొక్కజొన్న గానీ రైస్ తో గానీ మిగిలిపోయింది. అది కూడా ప్రోటీన్ సోర్స్ అన్నమాట. దానివల్ల ఏంటంటే అది కవరప్ అయిపోయింది. లేకపోతే ఈ క్రైసిస్ ముందే రావాల్సింది. మొన్నటి వరకు దానివల్ల కొద్ది గొప్ప మేము తట్టుకోగలిగాం. ఇప్పుడు అది కూడా సరిపోతలేదు. ఇప్పుడు ఎందుకంటే పోల్ట్రీ కన్జంప్షన్ బాగా పెరుగుతుంది కదండి. సో దాంతో తగ్గ అది పెరుగుతలేదు. మాకు ఈసారి మేము అనుకుంటుంది ఏంటంటే కొంచెం ఇది నిజంగా ఎవరన్నా సీడ్ దాచి పెట్టారా అన్నది కూడా మాకు తెలియదు. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏంటంటే మనకు అంత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఇది ఎవరన్నా దాచిపెట్టారా, దానివల్ల ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారా అన్నది కూడా మాకు తెలియదు. అందుకే ఒకసారి అనౌన్స్ చేశారంటే ఇంపోర్ట్ ఎలా చేస్తామని చెప్పి అలాగన్నా దాచిపెట్టి ఉంటే కనుక అదంతా బయటకు వస్తుంది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం వల్ల అనేక రంగాలు కుదేలయ్యాయి. ప్రత్యేకించి ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా బాగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో మన పౌల్ట్రీ రంగంపై ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది? సో దానివల్ల ఎక్కువ ఏమీ అవ్వలేదండి. కొంచెం డెఫినెట్ గా ఎక్స్పోర్ట్స్ ఆగినాయి, కానీ అది ఇప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది, తిరిగి వస్తుంది. ఇప్పుడు ఇంకా ట్రాన్స్పోర్ట్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. దానివల్ల కూడా నార్మల్ అవ్వలేదు. ఇప్పుడు హ్యాచింగ్ ఎగ్స్ మేము ముందు పంపిస్తుంటే 10 రూపాయలు 15 రూపాయలు అయ్యేది గుడ్డు ఒమాన్కి పంపిస్తాను. ఇప్పుడు ఒమాన్ 25 రూపాయలు ఎంత ఉంది. కానీ మెల్లమెల్లగా అది అడ్జస్ట్ అవుతుంది. అదృష్టం కొద్దీ వార్ వల్ల మాకు పెద్ద ఏం ఎఫెక్ట్ అవ్వదు. కొంచెం అయినాయి వైటమిన్ ప్రైసెస్ అన్ని డబుల్ అయినాయి, కానీ అది పెద్ద కాంపోనెంట్ కాదు కాబట్టి పెద్ద ఇది కాదు. కానీ ఇది ఈ క్రైసిస్ మాకు చాలా ఎక్కువ అయిపోయింది. అంటే అకస్మాత్తుగా సోయాబీన్ దాదాపు రెట్టింపు ధర పెరిగింది, రెట్టింపు అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సన్నకారు రైతుల మీద ఎలాంటి ప్రభావం? వాళ్ళకే ఎక్కువ దెబ్బ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు 20 రోజులు 15 రోజులు ఉన్న కోడిని ఆపలేరు, పెడతాం. మెయిన్ ప్రాబ్లం అంటే దొరుకుతలేదు. అది దొరకకపోతుంటే గ్రోత్ ఇదవుతుంది, మార్టాలిటీలు పెరుగుతాయి. అండ్ డెఫినెట్ గా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే కన్స్యూమర్ కూడా మీరు చూసుంటారు కదా, గత 5-6 రోజుల్లో చికెన్ రేట్లు బాగా పెరిగినాయి. సో ఇది ఇంకా పెరుగుతుందండి. మన ప్లాంట్ లోనే మనకు నెలకు రోజుకు 500 టన్నులు కావాలి. ఇప్పుడు 100-150 టన్నులు కూడా దొరుకుతుంది. ఇక ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ప్రభావం ఈ చికెన్ ప్రొడక్షన్ ధరల మీద కూడా తీవ్రంగా కనిపిస్తుంది. వినియోగదారులు కంట్రోల్ అవ్వకపోతే ఇంకా చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది. అదే వినియోగదారులు కూడా ధరలు పెరిగాయని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. అవునవును. అంటే ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది?
ఇది గవర్నమెంట్ మీద ఉందండి. ఇప్పుడు మాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా ఎంత తొందరగా ఇస్తే మేము అనుకుంటాం అంత తొందరగా ఇది కంట్రోల్ అవుతుంది, ఇది రెక్టిఫై అవుతుంది అని మా అంచనా అండి. ఇది ఎందుకంటే ఒకసారి కనుక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే మేము అది మళ్ళీ గారు మేము పర్మనెంట్ ఇదేం అడుగుతలేదు మాకు, కానీ మేము అంటే టెంపరీగా కొంచెం మాకు ఒక 20,000, 30,000, 50,000 టన్నులు అంటే మీకు ఇంకోటి మీ అవగాహన కోసం మా రిక్వైర్మెంట్ సోయా దగ్గర 1 crore tons రిక్వైర్మెంట్ అండి. సో మేము అంటుందంటే 15,000-20,000 టన్నులు మాకు టెంపరీ పర్మిషన్ ఇస్తే ఇది సర్దుకుంటుంది ఈ ఇయర్ కి. నెక్స్ట్ ఇయర్ కి గవర్నమెంట్ కూడా ఇప్పుడు మాకు యాక్చువల్లీ తెలంగాణలో కూడా మంచి అవకాశం ఉందండి సోయా ప్రమోట్ చేస్తానికి. ఇప్పుడు మెజారిటీ ఏంటంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి చాలా ఎక్కువ వస్తుందండి. నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్ ఏరియాలో చాలా కండ్యూసివ్ అండి. వాళ్ళు కూడా బాగా పెంచుకోవచ్చు. సోయా పెంచుకుంటే వాళ్ళకి గ్యారంటీడ్. అండ్ ఇది భూమికి కూడా మంచిది. సోయా వల్ల భూమి కూడా బలం పెరుగుతుందండి. అంటే ఈ క్రైసిస్ నుంచి బయటపడాలంటే దిగుమతులు చేసుకోవడం ఒకటే పరిష్కారమా, ఇమీడియట్ గా అయితే లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఇమీడియట్ గా అయితే అదేనండి. ఇమీడియట్ గా ఏంటంటే మాకు ఇంపోర్ట్ చేసుకుంటానికి పర్మిషన్ ఇవ్వాలి. లాంగ్ టర్మ్ ఏమంటారా డెఫినెట్ గా ప్రొడక్షన్ పెంచాలి, ప్రొడక్టివిటీ కూడా పెంచాలి. ఇప్పుడు అర్జెంటీనాలో ఎకరానికి 3 నుంచి 4 టన్నులు, 3.5-4 టన్నులు వస్తాయండి. మనకి ఒక టన్ను 200 kgs ఎంత వస్తుందండి మన యావరేజ్ ఈల్డ్. సో డెఫినెట్ గా అది పెంచాల్సిన అవసరం ఉంది. అదొకటి మంచి ఆపర్చునిటీ. కాకపోతే ఇది ఇంపోర్ట్స్ అన్నది పర్మనెంట్ అయిపోద్దండి. ఆయిల్, కుకింగ్ ఆయిల్ చేసుకున్నట్టు ఇది కూడా పర్మనెంట్ అయిపోద్ది. ఇంకా ఇటీవల కాలంలో అనూహ్యమైన వాతావరణ మార్పులు వస్తున్నాయి. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఎల్లినో ప్రారంభమైంది. ఈ యొక్క ప్రభావం ఈ యొక్క పౌల్ట్రీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ప్రత్యేకించి చిన్న సన్నకారు రైతులు ఎలాంటి అంటే ఎదుర్కోబోతున్నారు? అంటే డెఫినెట్ గా మాకు వచ్చే ఎఫెక్ట్ అంటే దీనివల్ల అండి ఏంటంటే మీరు ఆల్రెడీ ఇయర్ సమ్మర్ వల్ల కొంచెం మార్టాలిటీస్ అయి పెరిగినాయి. కానీ మేము జనరల్ గా మాకేంటంటే మాకు ఇది ఎలా డీల్ చేయాలో ప్రొడక్షన్ వరకు మేము జాగ్రత్తగానే డీల్ చేసుకుంటామండి. కానీ ఈ ఇన్పుట్స్ లో ప్రాబ్లం వచ్చేస్తుంది మాకు. మొక్కజొన్న గానీ, సోయా గానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈల్డ్ సరిగ్గా వర్షాలు సరిగ్గా పడకపోతే దాన్ని మళ్ళీ ఇది రాకపోతే. సో అదొకటి డెఫినెట్ గా చూస్తున్నామండి. వెయిటింగ్ అండ్ వాచింగ్ అది ఎలాగుందా. అంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. అవునండి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? అందుకనే మేము గవర్నమెంట్ ని తొందరగా డిసిషన్ తీసుకోమంటున్నాం. మేము అంటుంది ఏంటంటే ఇది అవుతుందని తెలుసు, 4-5 సంవత్సరాలకు ఒకసారి అవుతుందని తెలుసు. మళ్ళీ గారు అదే చెప్తున్నాం, ఇదేమి ఫార్మర్స్ ని మేము పొట్టగొట్టే పని ఏం కాదండి. ఇది ఎవరు ఈ డబ్బులన్నీ మధ్యవర్తులు, ప్రాసెసర్స్ చేసుకుంటున్నారు. ఇదేమి ఫార్మర్స్ కి ఇది అయ్యేది కాదు. సో మేము అంటుంది ఏంటంటే ఇంత అబ్నార్మల్ గా వెళ్తున్నాడు, కొంచెం ఆటోమేటిక్ గా మీరు పర్మిషన్ ఇస్తే మాకు టెంపరీగా అదే సర్దుకుంటానికి టైం ఉంటుంది. రెండోది నెక్స్ట్ ఇయర్ ప్రొడక్షన్ కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే ఫార్మర్స్ కూడా రేట్ బాగుంటుంది కదండి. ఇప్పుడు ఇలా ఉందంటే నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా రేట్ బాగుంటుంది. ఇయర్ వచ్చింది కన్సంప్షన్ కూడా పెరుగుతుంది. అది గవర్నమెంట్ కూడా ఎప్పటి నుంచో చెప్తున్నాం ఏంటంటే మీరు పౌల్ట్రీ ఎలాగ ఎదుగుతుంది, డైరీ ఎలాగ ఎదుగుతుంది అన్న చూసుకుని దాని ప్రకారం ప్లాన్లు చేసుకోండి అని చెప్పి. దురదృష్టశాతం ఏంటంటే మల్లిక్ గారు అసలు మన స్టాటిస్టిక్స్ చాలా తప్పు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుంది 5 million టన్స్ అంటే 50 లక్షల టన్నులు చికెన్ ఉత్పత్తి అని చెప్తున్నారు. అది నా ప్రకారం కనీసం 1 crore ఉందండి. అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రాల్లాగా అంత అప్డేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ఉండవండి. అది కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం అవసరం. ఎందుకంటే ఈ క్రైసిస్ వస్తుంది, దానివల్ల ఆపర్చునిటీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ. ఈ సంక్షోభ పరిస్థితులు మన కేంద్ర ప్రభుత్వం అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకెళ్తున్నామండి కొంచెం. అందుకనే కూడా మీ ద్వారా కూడా మళ్ళీ ముఖ్యమంత్రులు ఇద్దరికి కొంచెం గట్టిగా తెలుసు. ఎందుకంటే మల్టిపుల్ ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్రని మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్లు ఏంటంటే ఆ రేట్లు పెరిగినాయి కదా బాగుంది అనుకుంటున్నారు. నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళ ఫార్మర్స్ కి రేట్లు పెరగలేదండి. ఇదంతా మధ్యవర్తులకి అడ్వాంటేజ్. కానీ మనం ఏంటి ఉత్పత్తుల్లో ఉన్న వాళ్ళు, ప్రొడక్షన్ లో ఉన్నారంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు. సో ఈ రాష్ట్రాలు ఇప్పుడు ఒక తమిళనాడు అంటే ఇంకా వాళ్ళు బిజీగా ఉన్నారు అనుకోండి కొత్త గవర్నమెంట్ కాబట్టి. బట్ ఈ 2 రాష్ట్రాలు సీఎంలు కొంచెం గట్టిగా ఢిల్లీకి చెప్పకపోతే నేను అంత ఫాస్ట్ గా రియాక్షన్ రాకపోవచ్చు. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. మేము నెలన్నర నుంచి ట్రై చేస్తున్నాం అందరం. అంటే నేరుగా మీరు సీఎంకి ఏం అప్పీల్ చేస్తున్నారు? సీఎంకి ఒకటేసారి కొంచెం సెంటర్కి చేసి మాకు ఇమీడియట్ గా పర్మిషన్ ఒక 20,000 టన్నుల నుంచి 50,000 టన్నుల మధ్యలో ఇంపోర్ట్ చేసుకుంటానికి పర్మిషన్ ఇస్తే. ఇంకోటి కూడా మళ్ళీ గతంలో ఎంత పర్మిషన్ ఇచ్చారో అంత ఇంపోర్ట్ అవ్వలేదండి ఎప్పుడు. ఎందుకంటే లోకల్ లో ఉన్నదంతా దాచుకున్నదంతా బయటకు వచ్చింది. మేము కూడా అంతేమి బయట నుంచి ఏదో తెచ్చేసుకోవాలన్న ఆశ కాదండి. కానీ
క్రైసిస్ రిజాల్వ్ అవ్వాలి కదా ఇమీడియట్ గా. ఇప్పుడు ఇంకొక మీకు ఉదాహరణ, ఇవాళ అమెరికాలో $200 టన్ను అంటే ఎంత అయింది? 20,000 అండి. మనకి 70,000 వెళ్తుంది, అక్కడ 20,000 అండి. మీరు ఎంత వేసుకున్నా మనకి మీరు చూడండి అసలు, అంటే ఎక్స్పోర్ట్ ఎంత ఆపర్చునిటీ ఉందో అది కూడా చూసుకోండి అసలు. ఇది పెరుగుతున్న దాణా ధరలు, అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో మీరు చిన్న సన్నకారు రైతులకి ఏం సూచన చేస్తున్నారు? మీరు కూడా మీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ కొంచెం గట్టిగా మాట్లాడి చెప్పండి ఏమవుతుంది అన్నది. ఎందుకంటే ఇది ఎంత తొందరగా గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటే అంత తొందరగా మన అందరికీ రిలీఫ్ వస్తుంది. కానీ నేను అనుకుంటాం ఇది అవుతుందని, నాకు ఆశ ఉంది, తొందరగానే రిజాల్వ్ అయిపోద్దని. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అండి. ఇది ప్రస్తుత సంక్షోభ పరిస్థితి గణించి గట్టెక్కాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రంగంలో దిగే ఒక పరిస్థితిని సమీక్షించడం ద్వారా విదేశీ ఎగుమతులు దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించాలని, అలాగే పౌల్ట్రీ రంగానికి అవసరమైన ఊతం వెనుదన్ను అందించాల్సిన అవసరం ఉందని చెప్పి సురేష్ రాయుడు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.